2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష గారు. సో క్రిప్టో కరెన్సీ గురించి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటూ ఉంటారు. దాంతో పాటు కొత్తగా కాయిన్స్ అయితే లాంచ్ అవుతూ ఉంటాయి కాబట్టి రీసెంట్ ట్రెండింగ్ లో ఇంటర్లింక్ దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం మనం వింటున్నాం. అవునండి. సో ఈ కాయిన్ ఎలా ఉంది, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటారు? సో ఇంటర్లింక్ అనేది ఫ్రీ మైనింగ్ ఆపర్చునిటీ. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు మేడం. ఇది ఫ్రీగా మనం కాయిన్స్ అనేది మైనింగ్ చేసుకోవచ్చు. అండ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడున్న యాక్టివ్ యూజర్స్ అండి 2 మిలియన్ ప్లస్ అనమాట. అంటే టోటల్ మెంబర్స్ 4 మిలియన్ ఉన్నారు. 2.6 మిలియన్ అనేది యాక్టివ్ యూజర్స్ అనమాట. వీళ్ళు ఒక హ్యూమన్ బేస్డ్ డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ నెట్వర్క్ క్రియేట్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో డైరెక్ట్గా యాప్స్ ఉన్నాయి అనమాట. అంటే చాలామంది క్రిప్టోలో ఏంటంటే మైనింగ్ చేసేటప్పుడు ప్లే స్టోర్, యాప్ స్టోర్ అప్రూవల్స్ అంత ఈజీగా రావు. ఇక్కడ దాకా అప్రూవల్స్ వచ్చినాయి అంటే సంథింగ్ దే ఆర్ డూయింగ్ బెటర్ అనమాట. సో ఎప్పుడైనా మనం యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ మైనింగ్ అని చెబుతారు. వాళ్ళు మీకు తెలియకుండా మీ యొక్క డేటాని ఇవన్నీ స్టోరేజ్ చేయొచ్చు, మీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అయిపోయచ్చు. అందుకనే ఎవ్రీవన్ ఈ క్రిప్టో మన మెంబర్స్ అందరూ ఫాలో అయ్యే వాళ్ళందరూ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఉంటేనే ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ అయ్యండి తప్ప మిగతా వాటికి దూరంగా ఉండాలి. ఇక్కడ పక్కన చూసారా, కొన్ని కంట్రీస్లో ఇవి అవైలబిలిటీ ఉండవు. అక్కడ ఏపీకే ప్యూర్ అని పెట్టారు, కానీ అది నేను సజెస్ట్ చేయను. ఓన్లీ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ అయితేనే iOS ఉంది కదా మేడం, అక్కడ నుంచి చేసుకోవడం బెస్ట్. ఓకే, సరే, ఇంటర్లింక్ బాగానే ఉంది, కమ్యూనిటీ మంచిగా మైనింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో మళ్ళీ వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఉంటుంది. ఇప్పుడు మనం మైనింగ్ చేసుకుంటూ ఉంటే ఎవ్రీ 4 అవర్స్కి ఐటీఎల్జీ టోకెన్లు వస్తాయండి. దీన్ని వెరిఫైడ్ చేసుకుంటేనే మనకి ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత ఐటీఎల్ టోకెన్లు వస్తాయి అన్నమాట. ఈ వెరిఫైడ్ చేసుకోవడానికి HCS అంటారు, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనమాట. అది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడున్న వరకు ఇప్పుడు దాకా ఏంటంటే ఇంటర్లింక్లో సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ అని ఉంది. వీళ్ళ దాంట్లో కూడా మేడం ఎంతమంది యూజర్స్ ఉన్నారంటే బాట్స్, ఫేక్ అకౌంట్స్ చాలా క్రియేట్ అయినాయి అనమాట. వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. వీళ్ళు కొత్తగా ఏం చేస్తారంటే మేము రియల్ యూజర్స్కి మాత్రమే మా కాయిన్స్ అనేది రివార్డు కింద ఇవ్వాలి అనేది తెచ్చి గ్రూప్ మైనింగ్ పెట్టారు. గ్రూప్ మైనింగ్ అంటే ఇప్పుడు నేను ఇంటర్లింక్ మైనింగ్ చేసుకుంటున్నాను, నాతో పాటు ఒక 5 to 10 మెంబర్స్ మైనింగ్ చేసుకుంటున్నారు అనుకోండి. రేపు ఫ్యూచర్లో నా అకౌంట్ ఏమైనా ఇబ్బంది అయినా ఈ గ్రూప్ ఉంటారు కదా, గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొక ట్యాబ్ ఉంటుంది ఇంటర్లింక్ యాప్లో, గ్రూప్ మైనింగ్ ట్యాబ్. ఆ గ్రూప్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు మీ అకౌంట్ రికార్డ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎవ్రీథింగ్ మాన్యువల్గా చెక్ చేయాలంటే కష్టం. ఏమన్నా వాళ్ళకి డౌట్ వచ్చిందనుకోండి, బల్క్లో అకౌంట్స్ సస్పెండ్ చేస్తారు. అదే మీరు ఎప్పుడైతే గ్రూప్ మైనింగ్ యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవుతే మీరు ఏదైతే గ్రూప్ ఉన్నారో వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ దానివల్ల ఏమైందంటే HCS అని హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అయింది అనమాట. సరే, ఈ యొక్క ఇంటర్లింక్ అప్డేట్స్ ఇవన్నీ జరుగుతుంటే మనకి ఒక వరల్డ్ వైడ్గా అండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు యాక్టివ్గా 4 మిలియన్ మెంబర్స్ కదండి, అంటే 40 లక్షల మంది. ఈ 40 లక్షల మందిలో 30 మందితో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. అప్కమింగ్ అంటే ఇంటర్లింక్ వాళ్ళు క్రిప్టో అసెట్స్ని మనం హోల్డ్ చేసుకోవాలంటే మనకి ట్రస్ట్ వాలెట్ కానీ, మెటామాస్క్ కానీ, బిట్గెట్ వాలెట్ కానీ, యూనిస్వాప్ వాలెట్ కానీ, సేఫ్పాల్ కానీ, ఇలా ఎన్నో వాలెట్స్ మనం చేసుకోవచ్చు. ఆల్రెడీ మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. వీళ్ళు కొత్తగా ఒక వాలెట్ తేబోతున్నారు. వాళ్ళ యూజర్స్ నాట్ ఓన్లీ ఇంటర్లింక్ కాయిన్స్ అండి, వేరే అసెట్స్ కూడా వాళ్ళు హోల్డ్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవడం కోసం, ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసుకోవడం కోసం వీళ్ళ ఓన్ వాలెట్ రాబోతుంది. దాన్ని ఇంటర్లింక్ సూపర్ వాలెట్ అంటారనమాట. ఆ ఇంటర్లింక్ సూపర్ వాలెట్ ఏం చేశారంటే HCS అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. అక్కడ మీ HCS ఎంత ఉంటే మీకు ఇప్పుడు ఏదైతే ఐటీఎల్జీ టోకెన్స్ వస్తాయి కదండి, అవి వెరిఫై అవుతాయి అనమాట. ఎక్కువ వెరిఫై అవ్వడానికి ఉంటుంది అనమాట. ఇవన్నీ మేము టెస్టింగ్ చేస్తున్నాం. టెస్టింగ్ చేసేటప్పుడు ఆ యాక్సెస్ కూడా అందరికి ఇవ్వాలి. ఇండియా నుంచి ఇంకొక 3 ఇచ్చారు మేడం, నాకు ఒకరికి ఇచ్చారు టెస్టింగ్ చేయడానికి. మహేష్ మ్యాగ్నస్ గారని సార్కి ఇచ్చారు, ధీరజ్ గారని న్యూఢిల్లీలో ఉంటారు. ఓన్లీ ఇండియాలో నాకు తెలిసినంతవరకు దాదాపుగా ఒక 10 లక్షల మంది ఉన్నారు అనుకుంటా మైనింగ్ చేసేవాళ్ళు. ఈ 10 లక్షల మందిలో వాళ్ళ అవకాశం ఇచ్చింది 3 అనమాట. సో ఈ టెస్టింగ్లో మేము అంటే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందండి. UI కానీ, డిజైన్ కానీ, ఆ ఫంక్షనాలిటీస్ అన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకా మేము కొన్ని సజెషన్స్ ఇచ్చాం, ఇంకా ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఇంకా ఈజీగా యూజర్స్ అనే వాళ్ళకి స్వాప్ చేసుకోవడానికి కానీ, ట్రేడింగ్ చేసుకోవడానికి కానీ. అయితే అసలు ఒక జెన్యూన్ కాబట్టే వాళ్ళు టెస్టింగ్ కోసం టైం ఎలకేట్ చేస్తున్నారు. అదే ఫేక్ అనుకోండి, టెస్టింగ్ అక్కలేం అక్కడ డైరెక్ట్గా ప్లే స్టోర్లో రిలీజ్ చేసేసి
వాళ్ళు కావాలంటే కాయిన్స్, అసెట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. నాకు ఇవేంటనిపించిందంటే వాలెట్ క్లిక్ అయినా క్లిక్ అవ్వకపోయినా ఈ యొక్క టెస్టింగు ఇది వీళ్ళు పడే కష్టం ఉంది చూసారా, అది వాళ్ళకి నేను మార్కులు ఇవ్వచ్చండి. అంటే ఒక లాంగ్ టర్మ్‌లో ఒక ప్రాజెక్ట్ ఉండాలనుకునే వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఎందుకు మేడం ఒక 20-30 మెంబర్స్ ఉన్నారు కదండీ! ఆ గ్రూప్‌లో బీటా టెస్టింగ్ అంటారు. ఈ బీటా టెస్టింగ్ గ్రూప్‌లో దేర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూఎస్ఏ, దే ఆర్ పీపుల్ ఫ్రమ్ వియత్నాం, ఇండోనేషియా, సింగపూర్, వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఇంకా వాలెట్ ఎలా ఉంది? అన్నీ వర్క్ అయితున్నాయా లేదా? వాళ్ళు ఆల్రెడీ దే బిల్డ్ ఎవ్రీథింగ్. జస్ట్ వీళ్ళ ఫీడ్‌బ్యాక్ కోసం ఒక 30 మెంబర్స్‌కి ఇచ్చారనమాట. ఇయన్నీ చూసి ఒకే ఒక ఉద్దేశంతో ఉన్న యూజర్స్ ఇంటర్లింక్ మైనింగ్ చేసే వాళ్ళందరూ బెనిఫిట్ ఉండాలని. ఫ్రీగా వచ్చే ప్రాజెక్ట్‌లో ఏం జరుగుద్దంటే వస్తాయి కదా మేడం కాయిన్స్. ఎక్కువ కాయిన్స్ మైనింగ్ చేసుకుంటారు. లాంచింగ్ రోజు ఏం చేస్తారంటే డంపింగ్ చేస్తారనమాట. ఈ డంపింగ్ చేయడం వల్ల ఏంటంటే ప్రాజెక్ట్ వాల్యూ తగ్గిపోయింది. పై కాయిన్‌కి కూడా తగ్గింది అదే. లాంచింగ్ రోజు $2-3 ఉంది. ఇప్పుడు చూస్తే $0.18, $0.2 ఉంది. అంటే అమ్ముకుంటారు కాయిన్స్. వీళ్ళు కాయిన్స్ హోల్డ్ చేసుకోవాలిగా. హోల్డ్ చేసుకోవాలంటే యుటిలిటీ అనేది చూపియాలి. ఆ యుటిలిటీ అనేది చూపియాలంటే వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి ఒక వాలెట్స్ ఇస్తున్నారు. ట్రేడింగ్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఉంది. ఇవన్నీ ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా చాలా రాబోతున్నాయి. గోల్డ్ గానీ, యూఎస్ స్టాక్స్ గానీ, ఇయన్నీ వాలెట్ నుంచే డైరెక్ట్‌గా పర్చేజ్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నారనమాట. సో, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకొంచెం ప్రాజెక్ట్ మీద నాకు ఇంకొంచెం గౌరవం అనేది పెరిగిందనమాట. రెస్పెక్ట్ అనేది పెరిగిందనమాట. సో, ఇంటర్లింక్ మైనింగ్ ఏదో ఫ్రీగా ఇస్తున్నారని వాళ్ళు ఒకటే పెడతారు. మేము ఫ్రీగా ఇస్తున్నామని తక్కువ అంచనా వేయకండి. అంటే ఫ్రీ డజంట్ మీన్ ఇట్స్ వాల్యూలెస్, ఇంకా ఫియర్‌లెస్ అని పెడతారనమాట. అందుకనే కెవిన్ గారని ఉంటారు. వాళ్ళ ట్వీట్స్ అబ్జర్వ్ చేయండి. రీనా మేడం ఉంటారు సింగపూర్ నుంచి. వాళ్ళన్నీ డిఫరెంట్ పీపుల్ అంబాసిడర్స్ ఉంటారండి. వీళ్ళు గ్లోబల్‌గా అంబాసిడర్స్‌ని రిక్రూట్ చేస్తున్నారంటే వీళ్ళ ప్రొడక్ట్స్ గురించి జనాల్లో మంచిగా తెలియజేసేటట్లు. వాళ్ళకు కూడా ఫర్ మంత్లీ ఇంతని రెవెన్యూస్ షేర్ చేస్తున్నారనమాట. సో, ఇవన్నీ చూస్తే ఒక పాజిటివ్ మంచి ప్రాజెక్ట్‌కి, సక్సెస్ అయ్యే ప్రాజెక్ట్‌కి ఉన్న గుణాలన్నీ ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో నాకు కనపడ్డాయి అనమాట. సో, మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మిస్ అయితే మీరు మైనింగ్ చేసుకోవడం ఎవ్రీడే 4 సైకిల్స్ ఉంటాయి మేడం. మాక్సిమం ఈవెన్ ఫోర్త్ సైకిల్ మిస్ అయినా 3 సైకిల్స్ మాత్రం మైనింగ్ చేసుకోండి. మీ యొక్క సెక్యూరిటీ గ్రూప్ అంటూ సెపరేట్‌గా క్రియేట్ చేసుకోండి. ఎవరైతే ఇంటర్లింక్‌లో ఆల్రెడీ జాయిన్ అవుతారో వేరే మీకు ఈ లింక్ ఇచ్చి ఉంటారు కదా మేడం, వాళ్ళ రిఫరల్ ఐడి పెట్టి జాయిన్ అవ్వండి. న్యూగా ఇంటర్లింక్‌లో జాయిన్ అవ్వాలంటే మనకి రిఫరల్ ఐడి ఒకటి ఉంటుంది మేడం, 1231785. దాన్ని ఉపయోగించుకొని కూడా వీళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి 1000 కాయిన్స్ జాయినింగ్ బోనస్ కింద వస్తాయి అన్నమాట. అంటే ఎలా అండి? ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది మేడం. అందులో మీకు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. దాంట్లో ఇంటర్లింక్ యాప్ స్టోర్ లింక్స్, ప్లే స్టోర్ లింక్స్, ఇన్విటేషన్ కోడ్ ఇవన్నీ ఉంటాయి. అందులోకి వెళ్ళి మీరు మైనింగ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా ఏం చేయకండి, మీ ఇష్టం. అంటే ట్రేడింగ్ చేసుకునే వాళ్ళని అది ఎవరిష్టం, ఏ వాలెట్లో అయినా చేసుకోవచ్చు. బట్ ఎక్కువ వీళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళే కొద్దీ వీళ్ళ వాల్యూ పెరిగిద్ది. వాళ్ళ యుటిలిటీ పెరిగితే కాయిన్ వాల్యూ పెరిగిద్ది. సో, అందుకనే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష్ గారు.